హాయ్ అండి, అందరికీ నమస్కారం. అందరికీ ముందుగా వైకుంఠ ఏకాదశి శుభాకాంక్షలు. అందరూ ఆ శ్రీ మహావిష్ణువు కరుణాకటాక్షాలు, అదేవిధంగా ఆ పరమశివుని దీవెనతో ఎల్లప్పుడూ సంతోషంగా ఉండాలని కోరుకుంటూ వీడియోని స్టార్ట్ చేద్దాం. ఈరోజు మనం దేవరపాలెం గ్రామంలోని శ్రీ కాశీ విశ్వేశ్వర స్వామి వారి ద్వార దర్శనం, అదేవిధంగా అక్కడ పాలకొండ లక్ష్మీ నరసింహస్వామి వారి ద్వార దర్శనం కూడా ఉందండి. ఆ చిన్న విగ్రహం ఉంది కదా, అది లక్ష్మీ నరసింహస్వామి వారి విగ్రహం అండి. ఇది పైన అక్కడ జలాశయం దగ్గర ఉన్న లక్ష్మీ నరసింహస్వామి వారి ఆలయానికి సంబంధించిన ఆ లక్ష్మీ నరసింహస్వామి విగ్రహం అండి అది. అందుకే లక్ష్మీ నరసింహస్వామి వారు కాశీ విశ్వేశ్వర స్వామి వారి ఉత్తర ద్వార దర్శనం అయితే ఈరోజు మనం దర్శించుకుంటున్నాం. ఇక్కడ మనము ఆలయంలోకి వచ్చినట్లయితే వినాయక స్వామి, అదేవిధంగా ఆ పరమశివుడు కాశీ అన్నపూర్ణ సమేతుడై కాశీ విశ్వేశ్వర స్వామి వారిగా ఇక్కడ వేంచేసి ఉన్నారు. ఇది చాలా పురాతన కాలం నాటి గుడి అండి. మా తాతగారు హయాం నుండి ఇక్కడ మేము పూజలు అయితే నిర్వహిస్తున్నాము. ఇది చూడొచ్చు మీరు. ఇది చాలా అంటే నాకు తెలిసి ఎంతో పాతకాలం గుడి అన్నమాట. అందరూ చెప్తూ ఉంటారు ఎక్కడో రాజుల కాలం నాటి ఆలయం అని. మరి ఇంతకు ముందు మేము చిన్నపిల్లలం అప్పుడైతే ఇక్కడ అంత ఏమి ఉండేది కాదు. కొంచెం కొంచెం ఇప్పుడు ఆ మండపాలు అవి కట్టించి కొంచెం బాగుంది. చాలా పురాతన కాలం నాటి గుడి అండి. దర్శించవచ్చు. ఇక్కడ నందీశ్వరులు, అదేవిధంగా నాగరాజ స్వామి వారు. ఇక్కడ ఈ రామాలయము విగ్రహాలు వచ్చేసి ఎదురుగా రామాలయం కడుతున్నారండి. రామాలయం నిర్మాణంలో ఉంది కాబట్టి ఆ విగ్రహాలను ఇక్కడ ఉంచారు. కలశ రూపంలో ఇక్కడ ఆ రాముల వారు కూడా పూజలు అందుకుంటున్నారండి. ఇక్కడ వెనక వైపున మారేడు చెట్టు కింద ఇక్కడ నాగుల పుట్ట అయితే ఉన్నది. ఈ నాగుల పుట్టకి నాగుల చవితి టైంలో చాలామంది ఇక్కడ పూజలు జరిపించుకుంటారు. ఇది పానవాటం. ఇక్కడ ఇంతకుముందు ఈ గుడి చాలా ఇదిగా అనిపించేదండి. ఇప్పుడు అంతా కొంచెం బాగు చేశారు. రేకులు అవి వేసి బాగు చేశారనమాట. ఈ తులసి కోట, రావి చెట్టు రీసెంట్గా మొన్న తుఫాన్లో పడిపోయిందండి, పెద్ద రావి చెట్టు అయితే. ఇప్పుడు ఈ ఆలయ ధ్వజస్తంభం అది పాడైపోయింది. అది ఎప్పటికి నిర్వహిస్తారో ఏమో తెలియదు. అది పునఃప్రతిష్ఠ మరి ఎప్పుడు జరిపిస్తారో తెలియదండి. ఇక్కడ ద్వారదర్శనం పూజ అయితే స్టార్ట్ అయిపోయింది. శివాయ నమః. ఓం మహేశ్వరాయ నమః. ఓం శంభవే నమః. ఓం పినాకినే నమః. ఓం శశిశేఖరాయ నమః. ఓం వామదేవాయ నమః. ఓం విరూపాక్షాయ నమః. ఓం కపర్దినే నమః. ఓం నీలలోహితాయ నమః. ఓం శంకరాయ నమః. ఓం శూలపాణయే నమః. ఓం ఖట్వాంగినే నమః. ఓం విష్ణువల్లభాయ నమః. ఓం శిపివిష్టాయ నమః. ఓం అంబికానాథాయ నమః. ఓం శ్రీకంఠాయ నమః. ఓం భక్తవత్సలాయ నమః. ఓం భవాయ నమః.
नीतिकण्ठाय नमः ॐ शिवाप्रियाय नमः ॐ उग्राय नमः ॐ कपालिने नमः ॐ कौमारये नमः ॐ अन्धकासुरसूदनाय नमः ॐ गङ्गाधराय नमः ॐ ललाटाक्षाय नमः ॐ कालकालाय नमः ॐ कृपानिधये नमः ॐ भीमाय नमः ॐ परशुहस्ताय नमः ॐ मृगपाणये नमः ॐ जटाधराय नमः ॐ कैलासवासिने नमः ॐ कवचिने नमः ॐ कठोराय नमः ॐ त्रिपुरान्तकाय नमः ॐ वृषाङ्काय नमः ॐ वृषभारूढाय नमः ॐ भस्मोद्धूलितविग्रहाय नमः ॐ सामप्रियाय नमः ॐ स्वरमयाय नमः ॐ त्रयीमूर्तये नमः ॐ अनीश्वराय नमः ॐ सर्वज्ञाय नमः ॐ परमात्मने नमः ॐ सोमसूर्याग्निलोचनाय नमः ॐ हविषे नमः ॐ यज्ञमयाय नमः ॐ सोमाय नमः ॐ पञ्चवक्त्राय नमः ॐ सदाशिवाय नमः ॐ विश्वेश्वराय नमः ॐ वीरभद्राय नमः ॐ गणनाथाय नमः ॐ प्रजापतये नमः ॐ हिरण्यरेतसे नमः ॐ दुर्धर्षाय नमः ॐ गिरीशाय नमः ॐ गिरिशाय नमः ॐ अनघाय नमः ॐ भुजङ्गभूषणाय नमः ॐ भर्गाय नमः ॐ गिरिधन्वने नमः ॐ गिरिप्रियाय नमः ॐ कृत्तिवासने नमः ॐ पुरारातये नमः ॐ भगवते नमः ॐ प्रमदाधिपाय नमः ॐ मृत्युञ्जयाय नमः ॐ सूक्ष्मतनवे नमः ॐ जगद्व्यापिने नमः ॐ जगद्गुरवे नमः ॐ व्योमकेशाय नमः ॐ
पशुपतये नमः ॐ स्थाणवे नमः ॐ अहिर्भुज्ञाय नमः ॐ दिगम्बराय नमः ॐ अष्टमूर्तये नमः ॐ अनेकात्मने नमः ॐ स्वात्विकाय नमः ॐ शुद्धविग्रहाय नमः ॐ शाश्वताय नमः ॐ खण्डपरशवे नमः ॐ अजाय नमः ॐ पाशविमोचकाय नमः ॐ मृडाय नमः ॐ पशुपतये नमः ॐ देवाय नमः ॐ महादेवाय नमः ॐ अव्ययाय नमः ॐ हरये नमः ॐ पोषदन्तभिदे नमः ॐ अव्यग्राय नमः ॐ दक्षाध्वरहराय नमः ॐ हराय नमः ॐ भगनेत्रभिदे नमः ॐ अव्यक्ताय नमः ॐ सहस्राक्षाय नमः ॐ सहस्रपादे नमः ॐ अपपर्कप्रदाय नमः।